సో ఆ క్రమంలో ఇక్కడ ఏది ఇక్కడ పూర్ణచంద్రను ఒక పవిత్రుడు అని ప్రూవ్ చేయడానికి ఇప్పుడు ఇక భార్యను కూడా వాడుతున్నారు. ఇప్పుడు భార్య వచ్చి అతని గురించి అంత పాజిటివ్గా మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడుతుంది? ఏం అవసరం? వాడు దుర్మార్గుడో లేకపోతే వాడు ఆమెతో వెళ్ళిపోయిండో అన్నప్పుడు వాడిని వదిలేయచ్చు కదా. వై అంటే ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. సేమ్ సిమిలర్ ఇన్సిడెంట్ అమెరికాలో ఒక రాయదాస్ అనేటోడు చేసిండు. సేమ్ సిమిలర్ డిట్టో. అట్లా చాలా మంది చేస్తున్నారు. బయటకి ఎన్ని వస్తున్నాయి ఎన్ని రావు నాకు తెలియదు, కానీ డిట్టో. ఆ రాయదాస్ అనే లుచ్చనా కొడుకు బాస్టన్ దగ్గర పైన మెయిన్ అనే రాష్ట్రంలో అక్కడ బాస్టన్ పైన ఒక ఎన్ని కిలోమీటర్లు 100 మైల్లో ఎన్నో అక్కడ వాడు ఉంటాడు. వాడి భార్య, వాడికి 2 కొడుకులు. ఓకే, వాడి కొడుకులు 24, 25, 20 కాలేజ్ కూడా అయిపోయింది, వాళ్ళు ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. 23, 24 అరౌండ్ ఆ ఏజ్ ఉంటారు. ఓకే, ఒక అందమైన అమ్మాయి, మన పేరు చెప్పకుండా ఒరిగేది ఏం లేదు, కానీ ఆమె ఒక అందంగా ఉన్న అమ్మాయి. ఏది ఒక అమ్మాయి కాదు, ఒక 39, 40, ఇప్పుడు 44 ఉండొచ్చు. సో అమ్మాయి కాదు, ఒక ఆంటీ. సో ఆమె ఏది ఇండియాలో పెళ్లి చేసుకున్నది, అది వర్కౌట్ కాలేదు. మొగడు ఫస్ట్ హస్బెండ్ ద్వారా ఇద్దరు ఆడపిల్లలు. ఓకే, ఆడపిల్లలు వాళ్ళ అమ్మ దగ్గర చదువుకొని అక్కడ ఉన్నారు. ఇక్కడ ఈ అందమైన అమ్మాయిగా అనిపించింది అమెరికాలో. ఏం చేసిండాడు? వాడికి ఎంతో మందికి బడా బాబులకి, ధనవంతులకి, లేకపోతే రాజకీయ నాయకులకి, పలుకుబడి ఉన్న వాళ్ళకి ఈ యొక్క స్త్రీలని తారుస్తున్నాడు, పండబెడుతున్నాడు. ఓకే, పింపు పని చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? రాజకీయ పలుకుబడి కావచ్చు, వాడి దగ్గర ఈ ముసలాళ్ళు ఎట్లున్నదంటే ఇక్కడ అమెరికాలో ఒక ఏమంటారు, ఒక ఈ వ్యభిచార రాకెట్ లాంటిది నడుస్తున్నది. ఏంది అంటే ఈ బడా బాబులకి వాళ్ళ పైసలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, వాళ్ళు ఫుల్ సెటిల్ అయిపోయినరు. వాళ్ళకి పెళ్ళి ఆల్మోస్ట్, వీడేమో ఇంకా 70 ఏళ్ళు వచ్చినా వీడికి ఇంకా గుర్రం రెడీ ఫర్ అది. సో కానీ వాళ్ళ పిల్లలేమో 50, 60 ఏళ్ళకే అడ్డం దొడ్డం అయిపోయి వీనికి కావాల్సిన వీనికున్న వియర్డ్ కోరికలకి వాళ్ళకి తీర్చే అసలు చేస్తుర్రా అనేది డౌటే. అది డౌటే. అది కాకుండా వీనికున్న 70 ఏళ్ళకి వీనికున్న వియర్డ్ కోరికలకి వాళ్ళు చేసే శక్తి వాళ్ళకి లేదు, వాళ్ళ భార్యలకి. ప్లస్ వాళ్ళు అడ్డం దొడ్డం అయిపోయారు. ఓకే, స్త్రీలు అంత మెయింటైన్ చేసిన అంత ఈజీ కాదు. ఏజ్ మగవాళ్ళకే కాదు, స్త్రీలకి ఇంకా కష్టం. ఓకే, సో ఆ క్రమంలో వాని పెళ్ళాం ద్వారా వాడు అనుకున్నట్టు ఏమి తీరుతలేవు, పైసలు ఫుల్ ఉన్నాయి. ఏం చేయమంటావు అని ఎవరితో వస్తే దాన్ని వాడు డైరెక్ట్ అడిగి ఆ అమ్మాయిని ఒప్పించి అంత ఓపిక, అంత టాలెంట్, ఆమెను కన్విన్స్ చేసే శక్తి ఈ ముసలోళ్ళకి లేదు. ముసలోడు చెప్తే రాడు. ఎందుకంటే ఈ గడ్డం ఈయన మొత్తం జుట్టు వీకి అన్ని వీకి ఇట్లుంటాడు. కానీ వీని దగ్గర ఉన్నాయి, పైసలు ఉన్నాయి. ఏం చెప్తారు? ఈ రాయదాసులు అంటారు, పట్టుకుంటారు. ఈడేం చెప్తాడు? ఈ కథం, నీకు పైసలు ఇస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని ఆమెను, లేకపోతే నేనే పెళ్లి చేసుకుంటా, ఏదో పిట్టకథలు చెప్పి అట్లా ఇట్లా ఒక్కసారి ఏమవుతుంది అంటాడు. ఒక్కసారి పోయినాక ఫోటోలు వీడియోలు తీసేసి మళ్ళీ ఇంకొంత దగ్గర పోకపోతే బయట పెడతా. దిస్ ఇస్ ద ట్రాప్. ఓకే, సో ఆ క్రమంలో ఏది వాడు ఎంతో మందికి చేసిండు, కానీ అది జస్ట్ ట్రాన్సాక్షన్, జస్ట్ పంపించడము, వీడికి రావాల్సిన బెనిఫిట్స్ పైసలో ఏదో ఒకటి. సో ఆ అమ్మాయికి కూడా పైసలు కావాలి, ప్లస్ డిఫరెంట్ ఊర్లు తిరగాలి కాబట్టి సో ఆ అమ్మాయిలు కూడా వచ్చేటోళ్ళు ఉన్నారు. అట్లా అదొక సోకు, పైసలు వస్తున్నాయి, సుఖం వస్తున్నది, అట్లనే మంచిగా ఫ్లైట్లలో తిరగవచ్చు. సో కాబట్టి అన్ని లాభమే కదా. సో అట్లా మొగుళ్ళు కూడా దగ్గరుండి పంపించేటోళ్ళు, మొగుళ్ళు కూడా కాపలా ఉండేటోళ్ళు. ఇక్కడ పిల్లల్ని వండబెట్టి ఇక పైసలు సంపాదించి అడ్డదారులు రాత్రిపూట ఆ ట్యాక్స్ ఫ్రీ మనీ సంపాదించి ఇండియాకు పంపించుకొని ఇండియాలో పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఇక షాపింగ్ కాంప్లెక్స్లు కొనుక్కుంటున్న గాడి కొడుకులు కూడా ఉన్నారు. మళ్ళీ వీడు ఐటీ జాబ్ చేస్తాడు, ఆమె ఐటీ జాబ్ చేస్తుంది. ఇట్లా రకరకాలు ఉన్నారు. ఓకే, సమాజంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు, లేకపోతే నార్త్ ఇండియాకి చెందిన వాళ్ళు ఇంకా వరస్ట్. వాళ్ళు ఈ తెలంగాణకు సంబంధించిన వాళ్ళని కూడా చెడగొడుతున్నారు. ఓకే, సో అదొకటి నడుస్తున్నది. ఆ క్రమంలో ఈ రాయదాస్ అంటోడు ఏం చేసిండు? ఈ అమ్మాయి ఇది సింగిల్ గా చర్చ్ ద్వారా అమెరికాకి వచ్చింది. చర్చ్ ఇక హార్డ్ కోర్ చర్చ్ ఫాలోవర్ కాబట్టి, ఫాలోవర్ అయినప్పటికీ, అది బిలీఫ్ సిస్టమ్ ఉన్నప్పటికీ, ఈ అమ్మాయి కూడా బయట ఏదో నచ్చినంతో ఏదో చేస్తుండవచ్చు నేను అనుకుంటున్నా, మనకు తెలియదు కానీ, కరెక్ట్ మనకి చెప్పలేదు కానీ. సో ఏది ఏమైనా ఆమె లైఫ్ ఒక ఏజ్ అవుతుంది, 39 అవుతుంది. నాకు ఏమంటారు అప్పటికే డయాబెటీస్ వచ్చింది ఆ అమ్మాయికి. సో ఇక నేను ఒక లైఫ్ లో సెట్ కావాలి, ఎల్లకాలం ఇట్లా సింగిల్ గా ఉండలేనని చెప్పి ఆ అమ్మాయి షీ వాజ్ ట్రైంగ్ టు లుక్ ఫర్ ఏ మ్యాచ్, అంటే ఎవరినైనా మంచివాడు దొరికితే సెటిల్ అయిదాం లైఫ్ లో అని ప్రయత్నం చేస్తుంది. ఆ క్రమంలో వీడు ఆ అమ్మాయి అంటే ఆ స్టేజ్ దాటిపోయింది, ఎవరితోటి వాడితే వాళ్ళతో పండుకునే స్టేజ్ దాటిపోయింది, ఒక లైఫ్ లో సెట్ కావాలని ఆలోచిస్తుంది.
ఆలోచిస్తున్న టైంలో వీడు దానికి అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసిండు వీడు. నేను సొంత కవితలు చెప్తలేను, ఆ అమ్మాయి నాకు ఏం చెప్పిందో అదే చెప్తున్నా. ఓకే, సో ఆ క్రమంలో వీడేం చేసిండు, ఇది నేను నా భార్యతోటి విడాకులు ఇస్తున్నా, నాకు డివోర్స్ ప్రాసెస్ మధ్యలో ఉంది, నిన్ను పెళ్లి చేసుకుంటా అంటే నమ్మింది. మళ్ళీ సేమ్ దళిత సామాజిక వర్గం. సో నమ్మి సరే అని చెప్పి వీడిని అలో చేసింది. వీనితోటి ఫ్రెండ్షిప్, లివ్ ఇన్ రిలేషన్షిప్ ఏం పేరు పెడతారు. సో వాడి వైఫ్ కిడ్స్ ఏమో బాస్టన్లో ఉంటారు, వీడి యొక్క వర్క్ ఏమో డాలస్లా, టెక్సాస్లా. ఓకే, ఈ అమ్మాయి ఉండేదేమో మేరీల్యాండ్లా. ఓకే, సో వీడేమంటాడు, వీడు భార్య దగ్గరికి పోతున్నాడా, వీడు వర్క్ దగ్గరికి పోతున్నాడా, ఆమెకి ఎట్లా తెలుస్తుంది? వీడు చెప్పేదే ఫేకాయ మొత్తం. సో ఆ విధంగా వీడు ఏది విడాకులు ఇస్తున్నా అని చెప్పేసి ఆ అమ్మాయి దగ్గరికి వీడికి ఎప్పుడు మూడు వస్తే అప్పుడు పోయి ఎంజాయ్ చేస్తాడు. ఆ అమ్మాయి నిజమేమో డివోర్స్ ప్రాసెస్ ఉందేమో, అయిపోతుందేమో, పెళ్లి చేసుకుందామో అట్లా అనుకున్నది. ఈవెన్ మోజు తీరిపోయినాక బ్లాక్ చేసిండు అమ్మాయిని. బ్లాక్ చేస్తే ఒరే రాయిగా 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 అని పొట్టు తిట్టింది, ఏడ్చింది. నన్ను కూడా చాలా ఇబ్బంది పెట్టిండాడు. పెడితే దానికి సంబంధించి వీడియోలు పెడితే రాయదాస్ గారికి ద్వారా ఎవరెవరైతే విక్టిమ్స్ బాధితులు ఉన్నారో వాళ్ళందరూ నాకు వచ్చి వాళ్ళ స్టోరీలు చెప్పుకోవడం స్టార్ట్ చేశారు. అవన్నీ తీసి నేను మళ్ళీ పబ్లిక్ లో పెట్టడం. ఓకే, సో ఈ విధంగా నడిచింది. అయితే ఇక్కడ ఆ అమ్మాయి ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే, వీడు వాడి భార్యతోటి ఎలాంటి డైవోర్స్ అప్లై చేయలే. ఓకే, వాడికి డైవోర్స్ చేసే ఉద్దేశం కూడా లేదు భార్యతోటి. వాడి భార్య అట్లనే ఉన్నది, వాడి పిల్లలు అట్లే ఉన్నారు, అన్ని అట్లే ఉన్నాయి. ఓకే, అర్థమైందా? సో కాబట్టి వాడికి డివోర్స్ ఇచ్చేసే ఉద్దేశమే లేదు, గమనించండి. కానీ అయినా ఈ అమ్మాయికి ఎందుకు అట్లా చెప్పిండు? కేవలం అందంగా ఉంది, తెల్లగా ఉంది. ఓకే, సో చూడ్డానికి అందంగా ఉంది, అనుభవించి అనుభవించింది కాకుండా మళ్ళీ ఇంకో దరిద్రం ఏంది, వీడియోలు తీసే కాన్సెప్ట్. ఫోటోలు వీడియోలు తీస్తాడు, అది పెళ్ళాంతో చేసినది తీస్తాడు, గర్ల్ ఫ్రెండ్ తోటి చేసినది తీస్తాడు. వీడికి ఎవరి దగ్గరికి పంపిస్తే ఆ అమ్మాయిల ఫోటోలు తీస్తాడు. ఈ బాడుకో అంటే వీడు అనుభవించింది కాకుండా తర్వాత వీడికి మూడు వచ్చినప్పుడు వీడు చూసుకుంటాడు, వీనికి వాళ్ళందరికీ పంపిస్తాడు అన్నట్టు. ఇగో ఈ ముందు ఎవరు కావాలన్నట్టు. అట్లా చేసిండు అన్నట్టు. ఇంకా కొన్ని చెప్తే ఇబ్బంది అవుతుంది కానీ, సో ఆ విధంగా వీడు చేస్తే ఆ అమ్మాయి ఏం చేసింది, ఇక ఏం చేయాలి అర్థం కాక ఏడ్చి బ్లాక్ చేసి ఇక వీని మీద కోపం పెంచుకొని తర్వాత ఇక అది ఇక అయిపోయింది. ఆ తర్వాత ఇక బాధపడ్డది. తర్వాత వేరే ఆయన చూసి ఆ చర్చ్ ద్వారానే వేరే ఆయన పెళ్లి చేసుకుంది, సెట్ అయిపోయింది. ఓకే, సో అంటే ఇక్కడ ఏం చెప్తున్నా, ఇక్కడ రాయదాస్ అనే ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పినా అంటే, ఇక్కడ వీడికి పెళ్ళాన్ని విడగొట్టుకోవాలన్న ఉద్దేశం లేదు, అది ఏమి లేదు, కేవలం అనుభవించడానికి అమ్మాయికి అబద్ధం చెప్పాడు. ఈ అమ్మాయి నిజమని నమ్మింది. వాడు పెద్ద మోసగాడు, ఆ మోసగాడి యొక్క నిజ స్వరూపం ఏందో ఈ అమ్మాయిని తెలుసుకోలేకపోయింది, నిజమని నమ్మింది, అక్కడ దెబ్బ పడ్డది. ఓకే, అంటే ఇట్లాంటి దుర్మార్గం. సేమ్ పూర్ణచందర్కి ఏం తేడా ఉంది?